ఇన్ని సీజన్స్ లో ప్రో కబడ్డీ ఒకెత్తైతే ఈ సీజన్ లో మాత్రం మరో ఎత్తునే చెప్పాలి. ప్లేయర్స్ మధ్య ఫైట్లు, కోచ్లకేమో టెన్షన్లు, రివెంజ్ పోటీలు, క్లోజ్ మ్యాచ్లు, సీటు సిరిగిపోయే ట్విస్టులు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక బ్లాక్ బస్టర్ సినిమాకి ఏమాత్రం తక్కువ కాదు. ఈసారి టీమ్స్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ కంటే వాళ్ళ ఎమోషన్స్ తోనే ఫ్యాన్స్ ఎక్కువగా ఎంటర్టైన్ చేస్తున్నారు. అలాంటిది కొన్ని టీమ్స్ అయితే మేము ఈ టాప్ లిస్ట్ లోనే కూర్చుంటాం, అసలుకి కిందకే దిగ్గం అనే రేంజ్ లో కోతర ఎంపై చూపిస్తున్నారు. కొన్ని టీమ్స్ టాప్ లోకి రావాలా లేదంటే మధ్యలో ఉండాలా అనే కన్ఫ్యూజన్ తో ఆడేస్తున్నారు. మరికొన్ని టీమ్స్ అయితే అసలు వాళ్ళు ఎప్పుడు గెలుస్తారో వాళ్ళకే తెలియదు. అలాంటిది ఇప్పటికీ 74 మ్యాచెస్ కంప్లీట్ అయిపోయాయి. చాలా టీమ్స్ 12 మ్యాచెస్ వరకు ఆడేశారు. కొన్ని టీమ్స్ అయితే 13 గేమ్స్ వరకు ఆడేశారు. అంటే 68% ఆఫ్ ది లీగ్ ఫినిష్ అయిపోయింది. ఎక్కడి నుండి గెలిచిన వాళ్ళు హ్యాపీగా ప్లే ఆఫ్ ఫ్లైట్ ఎక్కితే ఓడినోళ్ళు తట్టపొట్ట సర్దుకొని అస్సాం ట్రైన్కి వెళ్ళిపోతారు. మరి ఈ వీడియోలో ప్రతి టీం ప్లే ఆఫ్ క్వాలిఫికేషన్ అవకాశాలు ఎలా ఉన్నాయి, క్వాలిఫై అవ్వాలంటే ఎవరెన్ని మ్యాచ్లు గెలవాలో, ఇలా అన్ని విషయాలు మాట్లాడుకుందాం. అయితే యూట్యూబ్ లో కబడ్డీ కాంటెంట్ చాలా తక్కువ. అలాంటిది మన ఛానల్లో కొత్త కంటెంట్ చేశాను. మీరు సబ్స్క్రైబ్ కొడితే మీరు ఎప్పుడు చూడని వీడియోస్ కూడా తీసుకొస్తా. ఇంకా వై లేట్ మామా, ఇప్పుడే ఆ సబ్స్క్రైబ్ కొట్టేసే. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. నెంబర్ 12 పట్నా పైరేట్స్. ఈ సీజన్ లో మన పట్నా పని అయిపోయింది అనుకుంటున్నా. లాస్ట్ సీజన్ లో ఫైనల్ కి వెళ్ళారు కదా, ఈసారి కూడా అలానే ఫైర్ పుట్టిస్తారేమో అనుకుంటే అదే ఫైర్ తో వాళ్ళని వాళ్ళే తగలెట్టేసుకుంటున్నారు. ఇప్పటి వరకు 11 గేమ్స్ ఆడి దాంట్లో 3 మ్యాచ్లు మాత్రమే గెలిచారు. ఇంకా వీళ్ళకి 7 మ్యాచెస్ ఉన్నాయి. దాంట్లో ఎలా లేదన్నా 5 మ్యాచెస్ గెలిస్తేనే క్వాలిఫై అవుతారు. మరి పట్నా ఫ్యాన్స్ ఇలా అనుకుంటారేమో, నెక్స్ట్ మ్యాచెస్ మరి పెద్ద టీమ్స్ అయితే లేవు, అన్ని వీక్ టీమ్స్ తోనే ఉన్నాయి, గెలిచి కంబ్యాక్ ఇవ్వచ్చు అని. నాకు అనిపిస్తుంది ఏంటంటే మరి వీళ్ళు ఒక పెద్ద వీక్ టీమ్, అలాంటిది వీళ్ళు మరో వీక్ టీమ్ ని ఓడించి టాప్ 8 లోకి వెళ్ళడం అంటే అదే అయినట్టే ఇంకా. ఎందుకంటే ఈ సీజన్ స్టార్టింగ్ నుండి వీళ్ళు ఎక్కడ కూడా మొమెంటం లోనే కనిపించలేదు. అలాంటిది ఇప్పుడు అన్ని మ్యాచెస్ లో గెలవాలంటే అద్భుతం జరిగితే తప్పిస్తే గెలిచే ఛాన్సెస్ లేదు. మరి వీళ్ళు క్వాలిఫై అవ్వడానికి 12% పాసిబిలిటీస్ మాత్రమే ఉన్నాయి. నిజంగా పైరేట్స్ వాళ్ళు ఆడుతూ వాళ్ళ ఫ్యాన్స్ అందరినీ సముద్రంలో కలిపేశారు. టేబుల్లో ఎవరికి అందని రేంజ్ లో లాస్ట్ పొజిషన్ లో వాళ్ళ జెండా పాతేశారు. మొత్తానికి పైరేట్స్ అయితే బీహార్ ట్రైన్ ఎక్కడానికి దగ్గరలోనే ఉన్నారు. నెంబర్ 11 యూపీ యోధాస్. అసలు ఒకప్పుడు వీళ్ళు ఎలా ఉండేవాళ్ళు, ప్లే ఆఫ్ కి క్వాలిఫై అవ్వడం తప్పిస్తే పాపం వేరే విషయం తెలిసేదే కాదు. ఇప్పుడు మాత్రం ఆ ప్లే ఆఫ్ కి దారేదో తెలుసుకోలేకపోతున్నారు. అయితే ఫస్ట్ 6 మ్యాచెస్ లో 2 మాత్రమే గెలిచి కుంగిపోతున్న టైంలో ఆ తర్వాత 2 కన్సిక్యూటివ్స్ లో విక్టరీస్ కొట్టి కేక పుట్టించే కంబ్యాక్ ఇచ్చారు. మళ్ళీ ఆ తర్వాత ఏమైందేంటో లాస్ట్ 5 మ్యాచెస్ లో ఓడిపోయి మళ్ళీ పాత ఫామ్ లోకి వచ్చేసారు. వీళ్ళ విషయంలో ప్రాబ్లం ఏంటంటే గెలిస్తే వీళ్ళకంటే తోపు ఎవరు ఉండరు అనే రేంజ్ లో ఆడతారు. ఓడిపోతే మాత్రం అదేదో సిరీస్ లా ఆ ఫామ్ కంటిన్యూ చేస్తారు. నేను ఎప్పటికీ చెప్పే విషయం ఏంటి అంటే వీళ్ళ దగ్గర ఉన్న టీం మిగతా ఏ టీం దగ్గర కూడా లేదు. అలాంటి స్ట్రాంగ్ టీం ఉంది. ఎప్పుడైతే వీళ్ళ టీంలో ప్రతి ఒక్క ప్లేయర్ వాళ్ళ రేంజ్ కి తగ్గ పెర్ఫార్మెన్స్ ఇస్తారో అలాంటి టైంలో ఏ టీం కూడా వీళ్ళని ఆపలేరు. కానీ తెలిసిందే కదా, మొమెంటం లేకపోతే అన్ని మూసుకొని కూర్చోవడం తప్పిస్తే వేరే ఆప్షన్ ఏమీ ఉండదు. సేమ్ వీళ్ళ సిచ్యువేషన్ కూడా అలానే ఉంది. రైట్ ను 13 గేమ్స్ ఆడిన యూపీ దాంట్లో 4 గెలిచి 11th పొజిషన్ లో ఉన్నారు. మరి వీళ్ళు క్వాలిఫై అవ్వాలి అంటే మిగిలిన 5 గేమ్స్ లో 4 ఖచ్చితంగా గెలవాలి. ఇప్పుడు వీళ్ళున్న సిచ్యువేషన్ లో 2 గెలవడమే ఎక్కువ అనుకుంటే 4 గెలిచినట్టే ఇంకా. ఇక టాప్ 8 లో క్వాలిఫై అవ్వడానికి 8% పాసిబిలిటీస్ మాత్రమే ఉన్నాయి. ఈ సీజన్ లో ఇంకా ఏం లేదు, అస్సాం ట్రైన్ కి రెడీ అవ్వడమే. నెంబర్ 10 బెంగాల్ వారియర్స్. ఈ సీజన్ లో దేవాంగ్ తో వెళ్లి వారియర్స్ వారు చూపిస్తారనుకుంటే వారు కాదు గానీ కనీసం వార్నింగ్ కూడా ఇవ్వలేకపోతున్నారు. ఈసారి వీళ్ళు ఆట చూశాక మిగతా టీం ఫ్యాన్స్ అందరూ ఒకటి అనుకుంటారేమో, టీం పేరు బెంగాల్ వారియర్స్ అని తీసి సోలో వారియర్ అని పెట్టాలేమో. అలా ఉంది వారియర్ సిచ్యువేషన్. టీంలో దేవాంగ్ తప్పిస్తే మిగతా ఏ ఒక్కరు కూడా పర్ఫామ్ చేయలేకపోతున్నారు. పాపమా దేవాంగ్ అనుకుంటాడేమో నెక్స్ట్ సీజన్ లో మళ్ళీ నన్ను కొనుక్కోకండ్రా అని. చెప్పాలంటే దేవాంగ్ ఒక్కడే అతను ప్రాణం పెట్టి మరీ ఆడేస్తున్నాడు. ప్రతి మ్యాచ్ లో 15, 20, 25 ఇలా మాక్సిమం పాయింట్స్ స్కోర్ చేసి కంప్లీట్ ఎఫర్ట్స్ పెడుతున్నాడు. అట్లీస్ట్ టీంలో ఆ సెకండ్ రైడర్ సపోర్ట్ చేసి మరో 2 డిఫెండర్స్ బాగా పర్ఫామ్ చేసినా కానీ వీళ్ళ పరిస్థితి వేరేగా ఉండేది. కానీ ఎవరికి ఆ కాన్ఫిడెన్స్ అనేది లేదు. అది లేకపోతే మ్యాచ్లు ఎలా గెలుస్తారు చెప్పండి. అప్పుడెప్పుడో వినాయక చవితికి ఒక మ్యాచ్ గెలిచారు, తర్వాత దసరాకు ఒక మ్యాచ్ గెలిచారు, అలానే రీసెంట్ లో ఒక మ్యాచ్ గెలిచారు. ఇలా పండగల్లో తప్పిస్తే మిగతా రోజుల్లో విన్ అవ్వరు అనుకుంటా. ఇలా ఆడితే పండగలు తొందరగా పోయినట్టే వీళ్ళు కూడా తొందరగా ఇంటికి వెళ్ళిపోతారు. వీళ్ళ రిమైనింగ్ 7 మ్యాచెస్ లో ఎలా లేదన్నా 4 గెలవాలి. పాసిబిలిటీస్ చూసుకుంటే 25% ఛాన్సెస్ ఉన్నాయి. నెంబర్ 9 గుజరాత్ జైంట్స్. సీజన్ ఫస్ట్ హాఫ్ లో వీళ్ళ ఆట చూసాక నాకు అర్థమైంది ఏంటంటే టీం లోపల ఏం లేదు, అంతా డోల్ అనిపించింది. లిటరలీ వీళ్ళు ఆడుతూ వాళ్ళ ఫ్యాన్స్ అందరినీ ఒక ఆట ఆడుకున్నారు. టీంలో ఏ ప్లేయర్ నుండి అసలు కన్సిస్టెన్సీ అనేది లేదు, ఇన్క్లూడింగ్ మహమ్మద్ రజా తో కలిపి. అతను కూడా టోటలీ ఆఫ్ కలర్ లో కనిపిస్తున్నాడు. లాస్ట్ సీజన్ వరకు షాజను అంటే రైడర్స్ మొత్తం భయపడేవాళ్ళు, ఇప్పుడు రైడర్స్ ని చూసి ఇతను భయపడుతున్నాడు. ప్రజెంట్ వీళ్ళు ముచ్చటగా 4 మ్యాచ్లు గెలిచి 4వ పొజిషన్ లో ఉన్నారు. ఫస్ట్ నుండి అనుకుంటారేమో, కాదు లాస్ట్ నుండి.
అయితే ముందు పర్ఫార్మెన్స్ తో కంపేర్ చేసుకుంటే రీసెంట్ టైమ్స్ లో బాగానే కంబ్యాక్ చేశారు. లాస్ట్ 4 మ్యాచెస్ లో 3 గేమ్స్ గెలిచారు. అంటే మొత్తంగా చూసుకుంటే ఇప్పటి వరకు 12 మ్యాచెస్ లో ఆడితే దాంట్లో 4 గెలిచారు. ఇంకా రిమైనింగ్ 6 గేమ్స్ ఉన్నాయి. దాంట్లో ఎలా లేదన్నా 4 మ్యాచెస్ డెఫినెట్లీ గెలవాలి. మ్యాథమెటికలీ చూసుకుంటే 22% పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మెల్లమెల్లగా కంబ్యాక్ చేయగలుగుతున్నారు కాబట్టి టాప్ 8 లోకి వెళ్ళడానికి మేబీ ఛాన్సెస్ ఉన్నాయి. లేదు మా పాత స్టైల్లోనే ఆడతామంటే అంతా కలిసికట్టుగా అస్సాంకి వెళ్ళిపోవడమే. నెంబర్ 8 హర్యానా స్టీలర్స్. నేను ఈ 2025 లో ఏదైనా అద్భుతం చూశాను అంటే అది ఈ టీం విషయంలోనే. టాప్ టీమ్స్ అన్ని టాప్ పొజిషన్స్ కోసం కొట్టుకుంటుంటే వీళ్ళు మాత్రం టాప్ నుండి వచ్చి లాస్ట్ పొజిషన్ కోసం కొట్టుకుంటున్నారు. అయితే వీళ్ళ ఫస్ట్ 8 గేమ్స్ లో ఏకంగా 6 గెలిచి తిరుగులేని స్టీలర్స్ గా మారిపోయారు. ఆ టైంలో సిచ్యువేషన్ ఎలా ఉండేదంటే ఏంట్రా వీళ్ళు మరోసారి ట్రోఫీ తండుకుపోతారేమో అనిపించింది. కానీ ఆ తర్వాత పర్ఫార్మెన్స్ చూశాక వాళ్ళ ఫ్యాన్స్ కి బల్బులు పెరిపోయాయి. 5 కన్సిక్యూటివ్ గేమ్స్ లో ఓడిపోయి చాలా దారుణంగా పర్ఫార్మ్ చేశారు. ఎస్పెషల్లీ నాకు తెలిసి తెలుగు టైటన్స్ తో మ్యాచ్ ఎప్పటికీ వీళ్ళకి ఒక పీడకల్లా మిగిలిపోతుంది. ఎందుకంటే ఆ మ్యాచ్ లో వచ్చిన రైడర్ వచ్చినట్టు ట్యాకిల్ అయిపోవడం, మ్యాట్ మీద ఉండే డిఫెండర్స్ ఏదో పులిహార పొట్లాలు ఇచ్చినట్టు టైటన్స్ కి ఫ్రీగా పాయింట్లు ఇవ్వడం, ఇలా ఒకటేంటి ఇది చూసి కోచ్ మైండ్ షేక్ అయిపోయింది. నిజంగా వీళ్ళ కోచ్ మన్ప్రీత్ గారి రియాక్షన్స్ చూడగానే నాకు నవ్వాలో ఏడవాలో కూడా తెలియలేదు. ఎందుకంటే కంట్రోల్ మొత్తం చేజారిపోయాక మన చేలో 1% ఛాన్స్ కూడా లేదు అనే సిచ్యువేషన్ లో ఎలా అయితే ఉంటుందో ఆ మూమెంట్ మన్ప్రీత్ గారికి అలా అనిపించింది. ఎనివే వీళ్ళకి ఇంకా రిమైనింగ్ 5 మ్యాచెస్ ఉన్నాయి. దీంట్లో ఎలా లేదన్నా ఒక 3 మ్యాచెస్ గెలిస్తే ఏ బాధ లేకుండా క్వాలిఫై అవుతారు. ఇది పెద్ద మ్యాటర్ ఏమీ కాదు. కానీ మొమెంటం లేనప్పుడు ఒక్క మ్యాచ్ గెలవాలన్నా అది 10 మ్యాచెస్ తోనే సమానం అవుతుంది. ఎనీహౌ వీళ్ళు క్వాలిఫై అవ్వడానికి 40% పాసిబిలిటీస్ ఉన్నాయి. నెంబర్ 7 జైపూర్ పింక్ పాంథర్స్. ఈ సీజన్ ఫస్ట్ హాఫ్ లో పెద్ద టీమ్స్ కూడా తొక్కుకుంటూ వెళ్ళిన జైపూర్ సెకండ్ హాఫ్ లో మాత్రం మిగతా టీమ్స్ వీళ్ళని తొక్కేస్తున్నారు. ఎప్పటి వరకు పాంథర్స్ 12 గేమ్స్ లో 6 గెలిచి 7th పొజిషన్ లో ఉన్నారు. గెలిచిన ఈ 6 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు ఫస్ట్ 8 మ్యాచ్ల్లోనే గెలిచారు. కానీ ఆ తర్వాత 4 మ్యాచెస్ లో ఒక్కటే గెలిచారు. యూజువల్లీ ఫస్ట్ హాఫ్ లో అలాంటి స్టార్ట్ దొరికాక బుల్లెట్ ట్రైన్ లో ఇంకా ముందుకు దూసుకెళ్లిపోకుండా ప్యాసింజర్ ట్రైన్ లో స్లో అయిపోయారు. ఇదే స్లో మెయింటైన్ చేస్తే వానికి వచ్చిన ఆ బెంగాల్ గుజరాత్ ముందుకెళ్లి పాంథర్స్ కి టాటా చెప్పి వాళ్ళు టాప్ 8 లోకి వెళ్ళిపోతారు. అలా జరగకుండా ఉండాలంటే నెక్స్ట్ 6 గేమ్స్ లో ఎలా లేదన్నా 3 ఖచ్చితంగా గెలవాలి. లేదు మా క్వాలిఫికేషన్ తో పెద్ద సంబంధం లేదు, మా ఫోకస్ అంతా ఆ టాప్ 4 అంటారా, అలా అయితే మరో 4 గేమ్స్ గెలవాలి. ఇక వీళ్ళు క్వాలిఫై అవ్వడానికి 70% పాసిబిలిటీస్ ఉన్నాయి. నెంబర్ 6 తమిళ్ తలైవాస్. వీళ్ళ స్టోరీ ఎలా ఉందంటే ముందుకెళ్తున్నారు, ఆగుతున్నారు, మళ్ళీ ముందుకెళ్తున్నారు, మళ్ళీ ఆగుతున్నారు. అంటే కంటిన్యూస్ గా గెలవడం లేదు, అలానే ఓడిపోవడము లేదు. 2 కలిపి మిక్సింగ్ గేమ్ ఆడుతున్నారు. అయితే తమిళ తలైవాస్ తో వచ్చే ప్రాబ్లం ఏంటంటే అంటే విన్ అయితే మా అంతతో ఎవరు లేరు అనే రేంజ్ లో బిగ్ డిఫరెన్సెస్ తో గెలుస్తుంటారు. లేదు ఓడిపోయారంటే ఎంత దారుణంగా ఆడుతారో కూడా చెప్పలేం. నేనేదో ఉడికే చెప్పట్లేదు కానీ మీరు వీళ్ళు మ్యాచెస్ చూస్తే అర్థమవుతుంది. అసలు వీళ్ళు క్లోజ్ గా ఓడిపోవడం చాలా రేర్. అందుకే మీరు చూసుకుంటే టేబుల్లో వీళ్ళకి -8 పాయింట్ డిఫరెన్సెస్ ఉంది. గెలిస్తే ఎంత ఎక్కువ మార్జిన్ తో గెలుస్తుంటారో ఓడిపోతే దానికంటే ఎక్కువ మార్జిన్ తో ఓడిపోతున్నారు కాబట్టి ఈ డిఫరెన్సెస్ అనేది ఉంది. ఇక వీళ్ళకి 5 మ్యాచెస్ ఉన్నాయి. దాంట్లో 3 మ్యాచెస్ గెలిస్తే ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫర్మ్. లేదు మాకు కూడా టాప్ 4 లోనే రిజర్వేషన్ సీట్ కావాలంటే మరో 4 నుండి 5 గేమ్స్ గెలవాలి. ఇక వీళ్ళకి క్వాలిఫై అవ్వడానికి 65% పాసిబిలిటీస్ ఉన్నాయి. నెంబర్ 5 బెంగళూరు బుల్స్. సీజన్ స్టార్టింగ్ లో వీళ్ళకంటే వరస్ట్ టీం మరొకటి లేదు అనుకున్నాం, కానీ ఇప్పుడు మాత్రం బెస్ట్ టీమ్స్ కి పోటీ ఇస్తున్నారు. అయితే వీళ్ళ టీం ని చూస్తే పర్ఫార్మెన్స్ తో పాటు లక్ కూడా ఎంత ఇంపార్టెంటో తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళ లాస్ట్ 4 మ్యాచెస్ లో 2 ఓడిపోయారు. ఓడిపోయిన ఆ 2 గేమ్స్ టై చేసి అక్కడ టై బ్రేకర్ లో ఓడిపోయారు. మరి టై బ్రేకర్ వరకు వచ్చారంటే డెఫినెట్లీ 100% ఎఫర్ట్స్ పెట్టుంటారు. కానీ లక్ అనేది వీళ్ళని లెఫ్ట్ లెగ్ తో తన్నేస్తుంది. లేదంటే వీళ్ళ సిచ్యువేషన్ వేరేగా ఉండేది. కరెంట్లీ బెంగళూరు అయితే 12కి 6 గేమ్స్ గెలిచి 5th పొజిషన్ లో కూర్చున్నారు. ఇంకా రిమైనింగ్ ఉన్న 6 మ్యాచెస్ లో ఎలా లేదన్నా 3 గెలిస్తే హ్యాపీగా కళ్ళు మూసుకొని క్వాలిఫై అయిపోతారు. లేదు మేము ఆర్సీబీలో టాప్ 2 లో ఉండి కప్పు కొడతామంటే ఆ 6 గెలవాలి. లేదంతా మా వాళ్ళు కాని పనులు ఆ టాప్ 4 అయినా సరిపెట్టుకుంటామంటే ఒక 4 గెలిస్తే చాలు. ఇక వీళ్ళు క్వాలిఫై అవ్వడానికి మ్యాథమెటికలీ 74% పాసిబిలిటీస్ ఉన్నాయి. మరి ఆర్సీబీ ఫ్యాన్స్ ఎవరైనా చూస్తుంటే ఇక్కడ కూడా కప్పు కొడతారో లేదో కామెంట్ చేయండి. నెంబర్ 4 యుముంబా. ఈ సీజన్ లో ఫస్ట్ 5 గేమ్స్ లో 3 గెలిచి చించేసి ఓపెనింగ్ స్టార్ట్ ఇచ్చాక ఆ తర్వాత వీళ్ళ పర్ఫార్మెన్స్ మొత్తం పడిపోయింది. ఇన్ ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆ తర్వాత 5 మ్యాచెస్ లో ఒకటే గెలిచారు. ఆ టైంలో ఇంజురీ కారణంగా అజిత్ చౌహాన్ పక్కన కూర్చోవడంతో ఇటు ముంబై వాళ్ళ పర్ఫార్మెన్స్ మొత్తం ముంబై బీచ్ లో కలిపేశారు. సీజన్ ఇనిషియల్ స్టేజ్ లో చూపించిన ఫైర్ ఆ తర్వాత మ్యాచెస్ లో ఆరిపోయింది. ఎస్పెషల్లీ డిఫెండర్స్ మధ్య ప్రాపర్ కోఆర్డినేషన్ లేకపోవడం, రైడర్స్ ఎవరు పర్ఫార్మ్ చేయకపోవడం, వాళ్ళని రిపీటెడ్లీ చేంజ్ చేయడం, ఇలా చాలా రీజన్స్ వల్ల మిడిల్ స్టేజ్ లో మంచి రిజల్ట్ రాలేదు. కానీ రీసెంట్లీ మళ్ళీ ట్రాక్ ఎక్కుతున్నారేమో అనిపిస్తుంది. లాస్ట్ 5 గేమ్స్ లో 2 గెలిచి బాగానే రాణించారు. రైట్ నా వీలైతే 12 మ్యాచెస్ లో 6 గెలిచి 4th పొజిషన్ లోకి వచ్చేసారు.
వీళ్ళ అదృష్టం ఏంటంటే ప్రజెంట్ వీళ్ళతో పాటు బెంగళూరు, తమిళ, హర్యానా, జైపూర్ అన్ని సమానంగా 6 మ్యాచెస్ లో గెలిచిన ముంబై మాత్రం వాళ్ళందరినీ బీట్ చేసి 4th పొజిషన్ లో ఉన్నారు. దీనికి ఓన్లీ రీజన్ స్కోర్ డిఫరెన్సెస్. గెలిస్తే బిగ్ మార్జిన్ తో గెలుస్తున్నారు. అది వీళ్ళకి అడ్వాంటేజ్ గా మారింది. అయితే ఈ అడ్వాంటేజ్ ఎంతో ఎక్కువసేపు ఉండదు కాబట్టి సో ఇక్కడ నుండి కన్సిస్టెంట్ గా మ్యాచెస్ గెలిస్తేనే ఈ టాప్ 4 లో వీళ్ళ ప్లేస్ ని రిజర్వేషన్ చేసుకోవచ్చు. అలా అవ్వాలి అంటే మిగిలిన 6 మ్యాచెస్ లో ఎలా లేదన్నా 3 డెఫినెట్లీ గెలవాలి. ఇక వీళ్ళకి క్వాలిఫై అవ్వడానికి 85% పాసిబిలిటీస్ ఉన్నాయి. నంబర్ 3 తెలుగు టైటన్స్. లాస్ట్ 11 సీజన్స్ లో ఒక లెక్క, ఈ సీజన్ నుండి మరో లెక్క అనే రేంజ్ లో టైటన్స్ కొత్త చూపిస్తున్నారు. అసలు మామూలుగా కాదు. ఒక పక్క ఫైర్, మరో పక్క స్టోము. ఈ రెండు కలిపి వస్తే ఎంత విధ్వంసం ఉంటుందో. ఈసారి మనోళ్ళ ఆట అంత డేంజరస్ గా ఉంది. అటు చిన్న టీం అని లేదు, ఇటు పెద్ద టీం అని లేదు. ఎవరికి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ వాళ్ళకి ఇస్తున్నారు. లాస్ట్ 5 మ్యాచ్లు గెలిచి ప్రో కబడ్డీ మొత్తాన్ని షేకారించేశారు. అది మామూలు షేక్ కాదు. మీరంతా లాస్ట్ హర్యానా స్టీలర్స్ తో మ్యాచ్ చూసే ఉంటారు. ఎవరైనా లైవ్ చూడని వాళ్ళు ఉంటే మీది చాలా బ్యాడ్ లక్. ఒక టైటన్స్ ఫ్యాన్ ఖచ్చితంగా చూడాల్సిన మస్ట్ మ్యాచ్ అది. ఎందుకంటే మణిప్రీత్ లాంటి స్ట్రాంగ్ కోచ్ లీడ్ చేసిన హర్యానా లాంటి స్ట్రాంగ్ టీం కి వణుకు పుట్టించారు. అసలు వాళ్ళ రైడర్స్ బాక్ లైన్ దగ్గరికి వెళ్లాలంటేనే భయపడే విధంగా మన డిఫెండర్స్ కోత ర్యాంపేజ్ చూపించారు. మరి ముఖ్యంగా భరత్, అతను 100వ మ్యాచ్ అది. నాకు తెలిసి అతని జీవితంలో ఆ రోజు మర్చిపోడు. భారత్ రైడ్ కి వస్తున్నాడు అంటే మా పని అయిపోయిందిరా అనుకున్నారంతా. ఇలా ఆ మ్యాచ్ గురించి చెప్పాలంటే ఈ వీడియోలో సరిపోదు. మొత్తానికి 11 ఏళ్ల నిరీక్షణ ఈ సీజన్ తో తెరబడిపోతుంది. అది క్వాలిఫికేషన్ విషయంలో అయినా, కప్పు విషయంలో అయినా. ఇప్పటికే మనలో 13 మ్యాచ్ల్లో 8 గెలిచి 3rd పొజిషన్ ని సెక్యూర్ గా ఉంచుకున్నారు. టైటన్స్ అఫీషియల్ ఇంకా క్వాలిఫై అవ్వలేదు. బట్ అన్అఫీషియల్లీ 99% క్వాలిఫై అయిపోయారు. ఇప్పుడు మనలో ఆడాల్సిందల్లా ఆ టాప్ 2 లో ఉండడానికి. సీజన్ లో చిన్న చిన్న సింహాలన్నింటినీ వేటాడేశాం. ఆ పెద్ద సింహాలను కూడా వేటాడేస్తే కప్పు కొట్టడానికి అన్ని విధాలుగా అర్హత ఉన్న టీమ్ గా మారిపోతాం. మనోళ్ళు మిగిలిన 5 మ్యాచెస్ లో 4 గెలవగలిగారు అంటే టాప్ 2 లో వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అయితే వరస్ట్ స్టేజ్ నుండి టైటన్స్ ఎలా కంబ్యాక్ చేయగలిగారు అని నేను ఒక వీడియో చేశాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. లింక్ కామెంట్స్ లో పిన్ చేస్తున్నా, ఒకసారి చూడండి. నంబర్ 2 పుణెరి పల్టన్. ఈ సీజన్ లో పుణె పటాసుల్లో వెళ్తున్నారు. ఎలా అంటే వేల సౌండ్ తో ప్రో కబడ్డీ మొత్తంలో రీసౌండ్ తెప్పిస్తున్నారు. అసలు సీజన్ స్టార్టింగ్ నుండి వీళ్ళు ఆ టాప్ పొజిషన్ లో తప్పిస్తే అసలు కిందకి దిగిందే లేదు. దీన్ని బట్టి చెప్పొచ్చు ఈసారి పూణే ఫైర్ ఏ రేంజ్ లో ఉందో అనేది. సీజన్ కి ముందు విన్నింగ్ ఫార్ములా గురించి తెలుసుకుని వచ్చారు ఏంటో కానీ గెలుస్తున్నారు తప్పిస్తే ఓడిపోవడానికి ఎక్కడ ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. ఎప్పటి వరకు 13 గేమ్స్ లో 10 గెలిచి ఆ 2nd పొజిషన్ లోనే సెటిల్ అయిపోయారు. ఇన్ ఫ్యాక్ట్ క్వాలిఫై అయిన 2nd టీం కూడా వీళ్ళే. ప్రెసెంట్ టైటన్స్ నుండి తప్పిస్తే వీళ్ళకి ఏ టీం నుండి కూడా పెద్ద అడ్డాక్ అయితే లేదు. టైటన్స్ మ్యాచెస్ గెలవకపోతే మిగతా ఏ టీం ఎంత గెలిచినా వీళ్ళ దగ్గరికి అందుకోలేరు. సో ప్రెసెంట్ వీళ్ళకి పెద్ద టెన్షన్ అయితే లేదు. టైటన్స్ నుండి కూడా ఆ టెన్షన్ ఉండకూడదు అంటే వీళ్ళకున్న 5 మ్యాచెస్ లో ఎలా లేదన్నా 3 గెలిచారు అంటే టాప్ 2 లో ప్లేస్ వీళ్ళదే. ఇంకా నంబర్ 1 దబాంగ్ ఢిల్లీ. ఈ సీజన్ లో డామినేషన్ కి డెఫినేషన్ ఏదైనా ఉంది అంటే అది అన్డౌట్లీ దబాంగ్ ఢిల్లీ. టీములతో సంబంధం లేకుండా, దాంట్లో ఉండే ప్లేయర్స్ తో సంబంధం లేకుండా దొరికిన వాళ్ళని దొరికినట్టు తొక్కుకుంటూ పోతున్నారు. అసలు వీళ్ళ పేరు దబాంగ్ ఢిల్లీ కాదు, డామినేషన్ ఢిల్లీ. అయితే సీజన్ కి ముందు వీళ్ళపైన ఏ ఎక్స్పెక్టేషన్స్ ఉండేవే కాదు. ఎందుకంటే అంత సీనియర్ ప్లేయర్స్, దట్ లాస్ట్ సీజన్ లో చాలా మంది ఫామ్ లో లేకపోవడం, ఇలా చాలా రీజన్స్ వల్ల వీళ్ళపైన చాలా లో ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే ఉండేవి. అలాంటిది ఈసారి అందరికి మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు. అసలు చెప్పాలంటే వీళ్ళు క్రియేట్ చేసిన రికార్డులు మిగతా ఏ టీం కూడా క్రియేట్ చేయలేకపోతున్నారు. కంటిన్యూస్లీ లాస్ట్ సీజన్ నుండి 20 మ్యాచ్లు గెలిచారంటే మామూలు విషయమా చెప్పండి. అసలు ఏ టీం అయినా ఇలాంటి రికార్డుని బ్రేక్ చేయగలుగుతారా? అసలు ఛాన్సే లేదు. మరి ఢిల్లీ టీంలో ఆ కంటెంట్, క్వాలిటీ అండ్ కన్సిస్టెన్సీ ఉంది కాబట్టి ఈ రోజు అందరికంటే ఫస్ట్ క్వాలిఫై అయ్యి ఎవరికి అందని రేంజ్ లో ఉన్నారు. ఇప్పటికే 13 మ్యాచెస్ లో 11 గెలిచి టాప్ పొజిషన్ లో కూర్చున్నారు. మిగిలిన 5 మ్యాచెస్ లో ఎన్ని గెలిచినా ఎన్ని ఓడిపోయినా వీళ్ళకి పెద్ద పోయేదేమీ లేదు. ఇక ఇది గైస్ అన్ని టీమ్స్ యొక్క ప్లే పాసిబిలిటీస్ ఇవే. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు అడిగినప్పుడల్లా వీడియోస్ చేస్తాను. ఇంకెందుకు లేట్ మావా, ఇప్పుడే సబ్స్క్రైబ్ కొట్టేసండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.